ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 21వ డివిజన్ దారావారి తోటలో విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు నిర్వహించాలని రిమ్స్ హాస్పిటల్, పోతురాజు కాలువ, అండర్ పవర్ కేబుల్ తదితర పనులను నిర్వహించడం ద్వారా నగర రూపురేఖలు పూర్తిగా మారాయని బాలినేని ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజల బతుకుల్లో మార్పు వచ్చిందన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తుండడమే కాకుండా వైద్య, విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకువచ్చి చిన్నారులకు బంగారు బాటలు వేశారని బాలినేని వివరించారు. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాలంటే బిడ్డలు ఉన్నత స్థాయికి చేరినప్పుడే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని, ఈ సంక్షేమ పథకం మళ్లీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యనమల నాగరాజు, రాష్ట్ర హజ్ బోర్డు కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పటాపంజుల అశోక్, కిషోర్ నాయుడు, పసుపులేటి శ్రీనివాసరావు, విశ్వనాథ్ యాదవ్, మహిళా కార్యకర్తలు బొప్పరాజు జ్యోతి, లీలాకుమారి, పల్లా అనురాధ, పురిని ప్రభావతి, భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కుట్రాలు చేసినా వచ్చేది మీరే, మా ఓట్లన్నీ కూడా మీకే. మళ్ళీ నాగరాజుకే మాకు ఇక్కడ రావాలి. మళ్ళీ నాగరాజు మనిషిలాగా అన్నిటికీ మళ్ళా మీరే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఏం బాధపడకుండా న్యూస్ లో చూస్తున్నాం మేము. అవన్నీ వాళ్ళు వేస్ట్, వాళ్ళు మాట్లాడి వచ్చేది మనమే. మా నాన్న ప్రాణం ఎర్చల్లా సందు రోడ్డు వేసాం, పైప్ లైన్ వేసాం, అన్ని కొంచెం వెనక్కి రండి సార్.
అమ్మ ఒక పక్కకే ఉండే చేయమ్మ. కొంచెం దూరం పెట్టు. లైట్ ఆఫ్. జై